హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాస్ మా. మనకు కొత్తగా చూసే వరకు లైక్ చేయండి, షేర్ చేయండి మా. అదే విధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఇక్కడ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయితే ఇక్కడ మెయిన్ మా 2025 రిపోర్ట్ ఇచ్చింది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. దాని నుంచి మ్యాటర్ మా. అయితే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చేసి మా ఎస్టీజీ మా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫస్ట్ ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే 2015లో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రవేశపెట్టింది అన్నమాట. అయితే ఇక్కడ ట్యూర్ వచ్చేసి మా 2025 వచ్చేసి రిపోర్ట్ వచ్చేసి మా ఇక 2025 రిపోర్ట్ వచ్చేసి మొత్తం మా 2025 రిపోర్టు. ఇది ఎన్నో రిపోర్ట్ అంటే 14 రిపోర్టు. ఇది ఈ రిపోర్ట్ వచ్చేసి అంటే యుఎన్ఓ వచ్చింది. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చినమాట, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇచ్చారు. అయితే ఇక్కడ మొత్తం వచ్చేసి మా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ మొత్తం దేశాలు వచ్చేసి 193 దేశాలు ఉంటాయి. ఈ 193 దేశాల్లో ఎన్ని దేశం వాళ్ళు ఈ యొక్క యుఎన్ఓ రిపోర్ట్ ఇచ్చిందంటే 167 దేశాల యొక్క రిపోర్ట్ ఇచ్చింది. మిగతా దేశాలని రిపోర్ట్ ఇవ్వలేదు అనమాట. అయితే ఇక్కడ 167 దేశాలు వచ్చేసి మా ప్రపంచంలోనే సస్టైనబుల్ డెవలప్మెంట్ లో ఇక ఫస్ట్ వచ్చేసి మా ఏ దేశం అంటే ఫిన్లాండ్ ఉంది. ఫిన్లాండ్ వచ్చేసి మా ఎంత స్కోర్ అంటే 87.02%. సెకండ్ వచ్చేసి మా స్వీడన్ వచ్చేసి ఎంత అంటే 85.74%. థర్డ్ వచ్చేసి మా అంటే డెన్మార్క్ వచ్చేసి 85.26%. మూడు వచ్చేసి మా ఫోర్త్ వచ్చేసి అంటే జర్మనీ ర్యాంక్ వచ్చేసి మా ఫోర్త్ ప్లేస్ 83.67%. నెక్స్ట్ మా ఫ్రాన్స్ వచ్చేసి అంటే 83.14% ఉంది. అయితే ఇక్కడ ఇండియా ర్యాంక్ వచ్చేసి మా ఎంత అంటే 99వ ర్యాంక్ లో ఉంది. భారతదేశం యొక్క ర్యాంక్ 99. అయితే ర్యాంక్ వచ్చేసి మా ఇండెక్స్ మా నెంబర్ వచ్చేసి 99. స్కోర్ వచ్చేసి అంటే 66.95% ఉంది. మనకి ఇంపార్టెంట్. అయితే లాస్ట్ టైం 2025 ఇండియా ర్యాంక్ వచ్చేసి మా 99లో ఉంది. లాస్ట్ టైం వచ్చేసి మా ఇండియా ర్యాంక్ పెయింట్ వచ్చేసి మా 99. లాస్ట్ టైం వచ్చేసి ఇండియా ర్యాంక్ వచ్చేసి 2024 ర్యాంక్ వచ్చేసి 109 ఉంది. ఇది 110. మళ్ళీ ఎత్తాను సార్ 2020 ర్యాంక్ వచ్చేసి 2025 లో సస్టైనబుల్ డెవలప్మెంట్ లో ఇండియా ర్యాంకు 99. నెక్స్ట్ మా 2024 వచ్చేసి 109. అంటే మన ర్యాంక్ వచ్చేసి 10 ర్యాంకులు వచ్చేసి మెరుగైన స్థానంలో మన సాధించమాట. ఈసారి 2025 కు 2024 కు డిఫరెంట్ ఏంటంటే 9 ర్యాంకులు 10 ర్యాంకుల్లో మన దేశం బాగా డెవలప్ అయింది. అయితే ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ లో లాస్ట్ ప్లేసెస్ మా ఏ దేశం ఉంది? లాస్ట్ ప్లేసెస్ మా అంటే సౌత్ సూడాన్ ఉంది. ఏమా సౌత్ సూడాన్ వచ్చేసి ఏంటంటే 41.55% ఉంది. ఇది సౌత్ సూడాన్ లాస్ట్ ప్లేస్. ఎన్నో ర్యాంక్ అంటే 167 దేశాల్లో ర్యాంక్ ఉంది లాస్ట్ ప్లేస్. మళ్ళీ మా సస్టైనబుల్ డెవలప్మెంట్ లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి ఏంటంటే ఎంతంటే 99. నెక్స్ట్ మా 2024 అయితే 109 ఉంది. ఈ రెండు మనకు గుర్తుగా సార్. అయితే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క మెయిన్ వచ్చేసి మా ఈ యొక్క ఫస్ట్ మీటింగ్ ఇది 2015 లో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ మా ఇది ఫస్ట్ మీటింగ్ వచ్చేసి 2015 వచ్చేసి మా ఎక్కడికి వెళ్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క మీటింగ్ వచ్చేసి ఇండియాలో వచ్చేసి న్యూఢిల్లీలో జరిగిందన్నమాట. ప్రతి సంవత్సరం ఈ యొక్క సమావేశం న్యూఢిల్లీలోనే అవుతాయి. ఈసారి కూడా 2025 కు సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చేసి మా ఎక్కడంటే 2025 వచ్చేసి ఇండియాలో ఎక్కడంటే న్యూఢిల్లీ అయింది. ఎప్పుడంటే 2025 మార్చి 8 నుంచి 8 వరకు ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ మీటింగ్ ఉంది. ఇక 2025 యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క మీటింగ్ యొక్క లక్ష్యం ఏంటంటే మెయిన్ యొక్క థీమ్ వచ్చేసిందంటే మెయిన్ యొక్క లక్ష్యం ఏంటంటే సుధాభివృద్ధి మరియు వాతావరణం యొక్క పరిష్కారం వేగవంతం చేయడానికి భాగ్యస్వామ్యం చేయాలమా లక్ష్యం ఉంది. ఇక 2025 వచ్చేసిందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయాలి మరియు వాతావరణం యొక్క పరిష్కారమును వేగవంతంగా చేయడానికి భాగ్యస్వామ్యం కావాలని 193 దేశాల యొక్క లక్ష్యం పెట్టుకునేది. అదే విధంగా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చేసి మెయిన్ వచ్చేసి మా ఎన్ని అంశాలు ఉంటాయంటే 17 అంశాలు ఉంటాయి. గోల్స్ మా సస్టైనబుల్ డెవలప్మెంట్ లో గోల్స్ ని 17 అంశాలు ఉంటాయి. ఈ 17 అంశాలు వచ్చేసి 2030 కల్లా అన్ని దేశాలు వచ్చేసి మన ఫస్ట్ ర్యాంక్ లో సాధించాలని లక్ష్యం పెట్టుకునేది 17 లక్షలు. అయితే కేవలం ఇప్పుడు వరకు ఈ 17 అంశాలు కేవలం 17% అన్ని దేశాలు డెవలప్ చేశారన్నమాట. అయితే మొత్తం వచ్చేసి 193 దేశాల్లో దాదాపు 19 దేశాలు వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఏ దేశాలు ఉన్నాయంటే ఫస్ట్ ర్యాంక్ మా 19 దేశాలు వచ్చేసి ర్యాంకులు ఐరోపా దేశాలు మాత్రం ఉన్నాయి. ఏ దేశమా ఐరోపా దేశాలు మాత్రం ఉన్నాయి.
అయితే ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ లో మన పొరుగు దేశాలు అయితే పొరుగు దేశాలు వచ్చేసి మన యొక్క భారత్ పొరుగు దేశాలు వచ్చేసి అంటే భూటాన్ వచ్చేసి ఎంత పర్సెంటేజ్ 74% ఉంది. అదేవిధంగా నేపాల్ వచ్చేసి అంటే 85% ఉంది. నెక్స్ట్ మా బంగ్లాదేశ్ వచ్చేసి అంటే 114 ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ వచ్చేసి అంటే 140 ఉంది. మరి వచ్చేసి మాల్దీవులు వచ్చేసి అంటే 53 ఉంది. అదేవిధంగా శ్రీలంక వచ్చేసి అంటే 93 ఉంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి అంటే 160 ప్లేస్ ఉంది. ఎంత 160 లో ఉంది. అదేవిధంగా చైనా ర్యాంక్ వచ్చేసి అంటే 60 ర్యాంక్ ఉంది. అదేవిధంగా అమెరికా వచ్చేసి అంటే 44 ఉంది. అయితే ఇండియా ర్యాంక్ మాత్రం వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 99 ర్యాంకులు ఉంది. అయితే మనకంటే వచ్చేసి మనకంటే ముందు వచ్చేసి ఏ దేశం అంటే భూటాన్ ఉంది, నేపాల్ ఉంది అన్నమాట. మనకంటే పొరుగు దేశాలు వచ్చేసి ఏ దేశం భూటాన్ ఉంది, నెక్స్ట్ నేపాల్ ఉంది. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అన్నమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ లో. అయితే మొత్తం వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో 2017 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చేసి యుఎన్ఓ ఆమోదించింది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఆమోదించింది. అయితే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చేసి మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయంటే ఎన్ని గోల్స్ ఉంటాయమ్మా 17 అంశాలు ఉంటాయి. ఈ 17 అంశాలు వచ్చేసి ఈ యొక్క 17 అంశాలు పెడుతుంది. అయితే ఈ 17 అంశాలు 2030 కల్లా అన్ని లక్ష్యాలు సాధించాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యం పెట్టుకున్నమాట సస్టైనబుల్ డెవలప్మెంట్. అయితే మనకి ఎగ్జామ్ లో ఏమవుతుంటే ఈ 17 అంశాల్లో 4 అంశాలు ఇచ్చి సరైన ఆర్డర్లో పెట్టమంటాడు, లేదా ఇంకోటి అవుతాడు అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ లో ఈ 17 అంశాలు వచ్చేసి ఈ 17 అంశాలు 6వది ఏంది, 7వది ఏంది, 8ది ఏంది, లేదా 1వది ఏంది అని అడిగే ఛాన్స్ మాట. అదేవిధంగా ఈ కింద వాళ్ళ సరికాన్ని అంటాడు, ఈ కింద వాళ్ళ సరికాన్ని అని అడిగే ఛాన్స్ అన్నమాట. అయితే ఇక్కడ లాస్ట్ టైం మనకు ఖచ్చితంగా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ లో ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ అన్నమాట. అయితే ఈ 2030 కల్లా మొత్తం వచ్చేసి 17 అంశాలను డెవలప్ చేయాలి లక్ష్యం పెట్టుకున్నది. అయితే కానీ ఇండియా మాత్రం ఈ 17 అంశాల్లో కేవలం వచ్చేసి 11 అంశాలు మాత్రమే మనం సాధించిందన్నమాట. కేవలం 11 అంశాలు మాత్రమే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ లో సాధించిందన్నమాట. అయితే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ లో మొత్తం 17 అంశాలు ఉంటాయి. ఈ 17 అంశాలు వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఏదానికి చెప్తుంది. ఒకటి ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క ఇయర్ మేక్ లక్ష్యం అంటే 17 అంశాలకు లక్ష్యం పెట్టుకున్నది. అవి వచ్చేసి ఒకటేనంటే ఫస్ట్ అంశం ఏదంటే పేదరికం లేకుండా చేయాలి. ఫస్ట్ పేదరికం లేకుండా చేయాలి. సెకండ్ వచ్చేసి ఏదంటే ఆకలి లేకుండా జీవించాలి. అంటే పేదరికం లేకుండా చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ లక్ష్యం ఏంటి 2000 మన ఇండియా యొక్క ఐక్యరాజ్యం యొక్క లక్ష్యం సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా పేదరికం లేకుండా చేయాలి. పేదరికం అంటే ఏంటమ్మా, ఇప్పుడు ప్రపంచంలో పేదరికం అంటే ప్రపంచంలో తినడానికి తిండి లేక, జీవించడానికి గుడ్డ లేక మనకు ఉంటాయన్నమాట. అంటే ఇల్లు లేక వాళ్ళని ఏమంటారు పేదరికం అంటారు అన్నమాట. అయితే ప్రపంచంలో పేదరికంలో నంబర్ 1 దేశమా ఇండియా. ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది వరల్డ్ బ్యాంకు? ప్రపంచంలో పేదరికం ఎక్కువ దేశమా ఇండియా ఉంది. ద ఫస్ట్ ప్లేస్ ఇండియా. ఇండియాలో పేదవాళ్ళు వచ్చేసి 21 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని ఇటీవల రిపోర్ట్ ఇచ్చింది. అయితే పేదరికం లేకుండా చేయాలని లక్ష్యం ఉన్నది. సెకండ్ వచ్చేసి రెండోది అంటే ఆకలి లేకుండా జీవించాలి. అంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆకలి ఉన్నమాట. అయితే ప్రపంచంలో హంగరీ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ కూడా చాలా ఘోరం ఉంది ప్రపంచవ్యాప్తంగా హంగరీ ఇండెక్స్ లో. అదేవిధంగా ఇండియా ర్యాంక్ కూడా 107వ ప్లేస్ లో హంగరీ ఇండెక్స్ లో ఉందన్నమాట. ఇండియా ర్యాంకు హంగరీ ఇండెక్స్. అంటే ఆకలి లేకుండా జీవించాలి ప్రతి ఒక్క వ్యక్తి. ఈ యొక్క 2030 కల్లా ప్రతి ఒక్కరికి మన ఆకలి లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి జీవించాలని లక్ష్యం అనమాట. అందుకే మనకు ప్రపంచ ఆహార దినోత్సవం చెప్పుకుంటాం, వరల్డ్ ఫుడ్ డే. ఎప్పుడంటే అక్టోబర్ 16 చెప్పుకుంటాం. కానీ ప్రపంచంలో ఆకలి తల్ల దేశంలో మన ఇండియా కూడా ఇలా ఒక ర్యాంక్ లో ఉందిమ్మా. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా మంచి ఆహారం మరియు శ్రేయస్సు, అంటే మంచి హెల్త్ ఉండాలి ప్లస్ శ్రేయస్సు ఉండాలి. అందుకే మన దేశం యొక్క ప్రధానమంత్రి వచ్చేసి ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ కూడా లాంచ్ చేశారు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మంచి ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యం, మంచి ఫుడ్ తినాలని ఒక లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా నాణ్యమైన విద్య, అంటే నాణ్యమైన విద్య అంటే ఎడ్యుకేషన్. మెయిన్ ఎడ్యుకేషన్ నుంచి డెవలప్ చేయాలి. ఈ యొక్క ఎడ్యుకేషన్ నుంచి నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్యను. అందుకే ప్రపంచంలో నాణ్యమైన విద్య అందిస్తున్న ఏకే దేశం అంటే నార్వే. అంటే మంచి 100% శాస్త్రం అనమాట. ఏ దేశంలో? నార్వేలో. నెక్స్ట్ అదేవిధంగా లింగ సమానత్వం, అంటే అంటే స్త్రీ పురుషుల యొక్క లింగ సమానత్వం, ఈక్వాలిటీగా సమానత్వం ఉండాలి. మంచి ఫుడ్ తినాలని ఒక లక్ష్యం అనమాట. నెక్స్ట్
అదేవిధంగా నాణ్యమైన విద్య అంటే నాణ్యమైన విద్య అంటే ఎడ్యుకేషన్, మెయిన్ ఎడ్యుకేషన్ నుంచి డెవలప్ చేయాలి. ఈ యొక్క ఎడ్యుకేషన్ నుంచి నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్యను అందుకే ప్రపంచంలో నాణ్యమైన విద్య అందిస్తున్న ఏకే దేశం అంటే నార్వే. అంటే మంచి 100% శాస్త్రం అనమాట. ఏ దేశంలో? నార్వేలో. నెక్స్ట్ అదేవిధంగా లింగ సమానత్వం అంటే అంటే స్త్రీ పురుషుల యొక్క లింగ సమానత్వం, ఈక్వాలిటీగా సమానత్వం ఉండాలి. అయితే ఇటీవల రిపోర్ట్ గుర్తు వచ్చింది. ఇది ఓవరాల్ ఎకనామిక్స్ ఫోరం కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఏది మన దేశం కూడా లింగ నిష్పత్తిలో మన దేశం కూడా చాలా ఘోరంగా ఉంది అన్నమాట. నెక్స్ట్ పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం అంటే ఎన్నోది? 6వది మాట. 6వది మళ్ళీ సార్ 4 వచ్చేసింది నాణ్యమైన విద్య. నెక్స్ట్ 5 వచ్చేసింది లింగ సమానత్వం. నెక్స్ట్ 6 వచ్చేసింది పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం. అయితే పరిశుభ్రమైన నీరు వచ్చేసి మంచి నీళ్లు అందించాలి. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో, ప్రతి పట్టణ ప్రాంతాల్లో మంచి నీళ్లు అందించాలని లక్ష్యం పెట్టుకున్నది. అయితే ఇక పరిశుభ్రమైన నీళ్ళు అంటే మరి పారిశుద్ధ్యం అంటే క్లీనింగ్ ఉండాలన్నమాట, మరియు నీళ్లు అందించాలి. సపోజ్ పరిశుభ్రమైన నీళ్ళు అంటే ఏంటంటే మన ఇండియా ప్రధానమంత్రి వచ్చేసి ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఏ స్కీము? 2024 కల్లా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి ఒక జల జీవన్ మిషన్. ఇది జల జీవన్ మిషన్ 2024 కల్లా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ లో ఒక గోల్ పెట్టుకున్నారు. మంచినీళ్ళు అందించాలి, ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు అందించాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చేసేది భగీరథ మిషన్, భగీరథ. అదేవిధంగా ఇండియా మొత్తం వచ్చేసిందంటే ఏదంటే జల జీవన్ మిషన్, హార్ ఫర్ జల్ అంటారు. ఇది హార్ ఫర్ జల్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా 7వది వచ్చేసిందంటే సరసమైన మరియు పరిశుభ్రమైన శక్తిని అందించాలి. ఏది? 7వ గోల్ మాట. 8వ గోల్ వచ్చేసి మంచి పని మరియు ఆర్థిక వృద్ధి, మంచి పని మరియు ఆర్థిక వృద్ధి. 9 వచ్చేసి పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలికమైన సదుపాయాలు కల్పించాలి. ఫస్ట్ 8 ఏంటంటే మంచి పని మరియు ఆర్థిక వృద్ధి. 9 వచ్చేసిందంటే పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక సదుపాయాలు అందించాలి. నెక్స్ట్ 10 వచ్చేసిందంటే 10 వచ్చేసి అసమానతలను తగ్గించాలి. నెక్స్ట్ 11 వచ్చేసిందంటే స్థిరమైన నగరాలు మరియు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ 12 వచ్చేసిందంటే బాధ్యతమైన వినియోగం మరియు ఉత్పత్తి చేయాలి. నెక్స్ట్ 13 వచ్చేసిందంటే వాతావరణం యొక్క చర్యలు. నెక్స్ట్ 14 వచ్చేసిందంటే నీటి అడుగులను జీవితం కాలంగా ఉండించాలి. అయితే నీటిని ఎక్కువ వృధా చేయకుండా నీటిని నిల్వ చేయాలన్నమాట. నెక్స్ట్ 15 వచ్చేసిందంటే భూమిపై జీవితకాలం వచ్చేసి భూమిపై జీవితంగా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా 16 వచ్చేసిందంటే శాంతి మరియు బలమైన సంస్థలను ఏర్పరచాలి. ప్రపంచంలో ఎప్పుడు శాంతితో ఉండాలి. నెక్స్ట్ 17 వచ్చేసింది లక్ష్యాల కోసం భాగస్వామ్యం కావాలి. అంటే ఈ యొక్క 17 అంశాలు వచ్చేసి అన్ని లక్ష్యాలు, ప్రధాన అంశాలతో పాటు దీంతో పాటు అన్ని లక్ష్యాలు సాధించాలని లక్ష్యం పెట్టుకుంది అన్నమాట. ఏ దాంతో? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో. అయితే ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ కేవలం 17 అంశాలు మాత్రమే, ఇప్పటి వరకు 17 అంశాలు మాత్రమే. ఈ 17 అంశాల్లో కేవలం 17% మాత్రమే లక్ష్యాలు పెట్టుకున్నది. 100% సాధించలేదు. కానీ ఈసారి మాత్రం మన ఇండియా కూడా ఈసారి 2030 కల్లా ఈ 17 అంశాలను ఖచ్చితంగా డెవలప్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నది. అయితే ఇక్కడ రీసెంట్ కరెంట్ అంటే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫస్ట్ వచ్చేసి ఈ ఇయర్ ఎప్పుడు అంటే 2010లో లాంచ్ చేసింది అనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చేసి 2025 వచ్చేసి ఈ యొక్క సమావేశం ఎక్కడండి? మార్చి మంత్ లో వచ్చేసి ఇండియాలో వచ్చేసి న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం మొత్తం వచ్చేసి 193 దేశాలు ఈ యొక్క సమావేశంలో హాజరైనమాట. 193 దేశాలు ఈ యొక్క సమావేశం హాజరైనమాట. ఇది మనకి ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందన్నమాట. వచ్చే మనకి ప్రతి గ్రూప్స్ లో కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఎల్ కానీ ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఒక బిట్ ఖచ్చితంగా ఇస్తున్నారు ఈ ఎగ్జామ్. ఓకేనా? అదేవిధంగా ఓకేనా మన ఛానల్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.